అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఇప్పుడు చాలామంది పెంపుడు జంతువుల్ని పెంచుకుంటారు కదా, అది కుక్క అవ్వనివ్వండి, పిల్లి అవ్వనివ్వండి, కోతి అవ్వనివ్వండి, అలా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఇంటర్నెట్లో చదివిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను అనమాట. ఇది బ్రిటన్లో జరిగింది. బ్రిటన్లోని వాళ్ళ పెంపుడు కుక్క. అయితే ఇప్పుడు పెంచుకున్న ఆవిడ ఏంటంటే కొంచెం కాళ్ళ మీద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఈ కుక్క ఏం చేసిందంట, ఆ దెబ్బని నాకింది. నాకడం వల్ల ఆ కుక్క నోటిలో నుండి ఒక అంటే లాలాజలం ఉంటుంది కదా, అది ఆ దెబ్బకి అంటింది. అంటడం వల్ల ఆవిడికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. ఇన్ఫెక్షన్ వచ్చేసి మనిషి అంతా నీలంగా మారిపోయిందంట. మారిపోతే వాళ్ళ హస్బెండ్ ఏమో హాస్పిటల్కి తీసుకెళ్తే అంటే ఇంకా అవయవాలు అంటే కదలిక లేదన్నమాట. అంటే మొద్దుబారిపోయినట్టు అయిపోయావంట. అయిపోవడం వల్ల అప్పుడు అంటే మొత్తం ప్రాణం కాపాడాలని చెప్పేసి ఆవిడికి కాళ్ళు చేతులు రెండూ తీసేశారంట. తీసేస్తే ఇలా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆవిడికి 6 సార్లు గుండెపోటు వచ్చిందంట. అంటే ఆవిడనైతే కాపాడారు కానీ కాకపోతే ఆవిడ ఇంకా ఏమీ చేసుకోలేదు, ఇంకా కాళ్ళు చేతులు లేవు కదా, అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉంటారని నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఎందుకంటే వీడియోస్లో నేను చూస్తున్నాను కదా, ఎంతో మంది ఇప్పుడు ఆ కుక్కల్ని అంటే ఇంకా పక్కల మీద ఎక్కించేసి ఇంకా ఏంటంటే ఒంట్లో కూర్చోబెట్టేసి ఇప్పుడు వాళ్ళు తింటూ దానికి తినిపిస్తూ ఇంకా చాలా చాలా చేస్తారు. ఇంకా ఏంటంటే ఇది రేర్గా కొన్ని కేసులు రేర్గా జరిగిన అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. మనుషుల కన్నా కుక్కలు అంటే కుక్కలు కాదు కదా, మన ఇంట్లో మనుషులు ముఖ్యం కదా. అయితే నేను ఎందుకు అంటే నా కళ్ళతో నేను చూసింది నేను చెప్తున్నాను. నేను వైజాగ్లోని ఉండేటప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒకళ్ళు మా ఇంటి దగ్గరలో ఉండేవారు. వాళ్ళది కూడా చిన్న కుక్క పిల్లమాట, చాలా వైట్గా ఉండేది, చాలా జోలు కుక్క పిల్లమాట. వాళ్ళు కూడా సేమ్ ఎక్కించేసుకొని ఏంటి పక్కల మీద పడుకోబెట్టి అలా చేసేవారన్నమాట. చేస్తే ఈయన అంటే పెద్ద ఆయన కూడాను, అంటే పెద్ద అంటే ఒక 50 లోపు ఉంటాయేమో. ఏమైంది, ఒకసారి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్తే అప్పుడు ఈ స్కానింగ్లు ఏవో తీస్తారు కదా, తీస్తే ఆయన లంగ్స్కి ఈ కుక్క తాలిక వెంట్రుకలు బ్లాక్ అంటే పట్టి ఉన్నాయంట. దానివల్ల ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. కాకపోతే ఆయన బ్రతకలేదు, ఆయన చనిపోయారు. ఇలా కుక్క వల్ల అంటే చనిపోతారా అని కూడా నేను అప్పుడే తెలుసుకున్నాను అనమాట. ఇది ఇంచుమించు ఒక 10 years బ్యాకే జరిగిందండి. అంటే ఈ న్యూస్ చదివాను కనుక నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా మనం పెంపుడు జంతువులను ఎక్కడ ఉంచాలో అక్కడే అండి. గుమ్మం బయటే కానీ గుమ్మం అంటే లోపలికి కాదు. అది ప్రేమ ఉంటే అలా అలా చేయండి. ఏదైనా కుక్కకి విశ్వాసం అంటారు, అది మనం వీధి కుక్కలకి ఆహారం పెట్టినా వాటికి విశ్వాసం ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు వీధి కుక్కలు కరిచేస్తున్నాయి అని అంటున్నారు. అది కరెక్టే. ఎందుకు కరుస్తాయి, వాటికి ఆకలి వేసి చెత్తకుప్పలో ఏది పడితే అది తినేస్తూ ఉంటాయి. అది అంటే దానికి అనారోగ్యం చేస్తుంది. కుక్కకి అనారోగ్యం చేసి అది పిచ్చెక్కిపోతుంది అనమాట. పిచ్చెక్కిపోయి అంటే రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని కరిచేస్తూ ఉంటుంది. అది ఆకలికే చేస్తాయండి. అందుకే ఇప్పుడు వీధిలో ఎన్నో ఇల్లులు ఉంటాయి. ఇంట్లో ఇంత పెరుగన్నమో ఇంకా అలా పెట్టేస్తే అవే తింటాయి కదా. అలాంటప్పుడు ఎవరిని కరవు కూడా అండి. ఇప్పుడు నేను చేసేది అదే చేస్తాను అనమాట. అసలు యాక్చువల్గా ఇంట్లో కుక్క ఉంది అంటే మన ఇంటి దేవుడు మన ఇంట్లో ఉండడు అంటారండి. అది నేను చదివాను, విన్నాను కూడా. అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే షేర్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒకవేళ పెంచుకున్న వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కళ్ళతో చూసింది చెప్పాను, ఇది నేను చదివింది చెప్పాను. మీరు కావాలంటే బ్రిటన్లో జరిగిందని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇలా కొన్ని ఏదైనా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలండి. ఇప్పుడు మరీ మనం ప్రేమ ఉంటుంది, అలానే మనుషులు అంటే మనుషులతోటి వాటిని మనం పోల్చలేము కదా. కుక్కే, మన ఇంట్లో మనుషులు మనుషులే, అంతే కదా. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.